పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఏపీపై తీవ్రంగా పడింది. రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్తున్నా ఏజెన్సీల వద్ద వినియోగదారులు అల్లాడిపోతున్నారు. రోజుల తరబడి సర్వర్లు పనిచేయక తిప్పలు పడుతున్నామని వాపోతున్నారు. గ్యాస్ కొరత తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడుతున్నారు వినియోగదారులు. ఏలూరులో గ్యాస్ వినియోగదారుల ఇక్కట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధంకి సంబంధించిన జరుగుతున్న తరుణంలో కూడా క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ప్రభావంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి ప్రభావం పడింది. ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీల వద్ద కూడా ప్రజలు కూడా వచ్చి ప్రధానంగా గ్యాస్కి సంబంధించిన బారులు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. వీరున్నారు, వీరితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రభావం? అసలు ఏ ప్రభావం ఏముంది, 2 రోజులు అయిపోయింది గ్యాస్ అయిపోయి. వచ్చే బండ పట్టుకుని వచ్చి ఇంకా బాగా ఎవరు ఆన్లైన్ చేసినా అవట్లా. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 12 దాకా కొడతాను ఉన్నానండి. ఛార్జింగ్ అవ్వలేదు. గ్యాస్ రాక పొలాల పొయ్యి మీద వండుకుంటున్నాను నేను 2 రోజుల నుండి. వారం రోజులు చేస్తున్నాము, బొక్క అవుతులేదు బండ. మేమేమో పెద్ద వయసు వాళ్ళము, పొయ్యి మీద ఏం వండించుకోమండి బాబు. మా బోటి వాళ్ళకి బండ ఇవ్వాలి. మరి చెప్పండి, ఎలా ఉంది అసలు మీ పరిస్థితి ఇక్కడ? గతంలో అయితే 24 గంటల్లో మేము డెలివరీ ఇచ్చేవాళ్ళమండి. యుద్ధం జరగడం కారణంగా గ్యాస్ కొరత అవుతుంది, గ్యాస్ ఇవ్వట్లేదని చెప్పి ఇచ్చేయడం వల్ల పాప అందరూ ఒకేసారి బుక్ చేయడం వల్ల అక్కడ సర్వర్ హ్యాంగ్ అయిపోయిందండి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా కొరత ఏం లేదని చెప్తున్నారు. మరి ఇక్కడికి వస్తేనేమో ఇలా చెప్తున్నారు. ఇదే ఫోన్. The person you are calling is not answering. Please try later. అవును సార్, ఇప్పుడు ఇక్కడికి వచ్చి అడిగాను. నేను అడిగితే మీరు అలా కొడతానే ఉండాలంటే అర్ధరాత్రి కొలుతో తెలియదు, రేపు కొలుతో తెలియదు అన్నారు. సామాన్యులు అయితే ఇబ్బంది పడతారు. ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకున్నట్టు కనబడట్లేదు. ఏదే కానీ కమర్షియల్ బండ్లు కూడా బాగా టైట్ అంటున్నారు. వారి బిజినెస్లు అన్నీ దెబ్బతింటాయి కదా. అలాగే మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, హోటల్ ఫీల్ కూడా సంక్షోభంలో పడవచ్చు. మరి మేమైతే గ్యాస్ ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై కావాలనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి కరోనా టైంలో కూడా బాగానే డీల్ చేశారు. అట్లాంటిది ఈ టైంలో మరి ప్రభుత్వం సెకండ్ లాక్డౌన్ అన్నారు. ఇప్పుడు అలా చాలా దారుణంగా చేస్తున్నారండి ఇక్కడ. మరి ఎవరికి ఇస్తున్నారో ఎవరు తెలియట్లేదు. యాప్ల ద్వారా చేస్తారంటే అవుతుందంట. మామూలుగా అయితే ఐవీఆర్ఎస్ నెంబర్ కొడితే అవ్వట్లేదు. వాళ్ళ నెంబర్ పై నెంబర్ ఏమో మిస్డ్ కాల్ నెంబర్ ఉంది, అది కొడితే అవుద్దామని అన్నారు. నేను నుంచి ట్రై చేస్తున్నామండి, అవ్వట్లేదు. ఏమంటే ఇప్పుడు అడిగితే మాకు తెలియదు అంటే బ్లాక్ చేస్తున్నారు మా నెంబర్లో. మొన్న జాతరకే బండ తెప్పించుకున్నామండి. మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఆ బండి నేను దాకా వచ్చింది, వాడు బండ లేదు, ఏం తినాలో తెలియదు మాకు. నేను జనసేన పార్టీని, అయితే ఉపయోగం లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో నాకేం గొప్ప అనిపిస్తుంది. మరి 4 రోజుల నుంచి వస్తే కనుక తమకు సంబంధించినటువంటి గ్యాస్ బండకి ఏతుందో బుక్ చేసుకునేటువంటి సర్వర్ నెంబర్ ఏదైతుందో ఆ సర్వర్ నెంబర్ కూడా కనీసం కలవట్లేదు, తామంతా కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికి సంబంధించి కూడా ఏదైతే పైన ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులకు సంబంధించి కొరత లేదని చెబుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు మాత్రం కూడా గ్యాస్ అందించడంలో తమకు చేతులు ఎత్తేసాయి. తమంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము, తమకు సంబంధించినటువంటి గ్యాస్ కొరత కూడా తీర్చాలని చెప్పి ఇటువంటి సామాన్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా కనపడుతుంది. వీడియో నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి. ఓవైపు సామాన్యులు గ్యాస్ సిలిండర్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటే ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం ఎలాంటి కొరత లేదని చెబుతున్నారు. అందరూ ఒకేసారి సిలిండర్లు బుక్ చేయడం వల్లే సర్వర్ డౌన్ అయిందని చెప్తున్నారు. ప్యానిక్ బుకింగ్ అయినా జరిసి ఎవరికాళ్ళు మామూలు ఒరిజినల్ అయితే ఇంత బుకింగ్ అవసరం. ప్యానిక్ బుకింగ్ దొరకదు కానీ ప్యానిక్ బుకింగ్తో చేస్తున్నారు తప్ప ఒరిజినల్ అయితే టైట్ అయితే లేదు. మొన్న సాయంకాలం జాయింట్ కలెక్టర్ మీటింగ్ పెట్టారు, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా కలెక్టర్ ఆఫీసర్ ఫోన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసే వాళ్ళకి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం సాయంకాలం అయిపోద్ది అంటున్నారు. శాంతినగర్, అశోక్నగర్, సత్రంపాడు, విద్యానగర్ ఇవన్నీ మేము చూస్తాం. రోజు 200-250 మేము డెలివరీ ఇస్తాం. అవి వరకు ఉన్నాయి. కంగారు పడిన పని ఏం లేదు. రిక్వెస్ట్ అయిపోద్ది, ఒక వారం 10 రోజులు మొత్తం క్లియర్ అయిపోద్ది. మా ఆఫీసర్ చెప్పమని మేము చెప్తున్నాం.